దేవహూతి కర్దముల వివాహము. స్వయంభువుడు మహానందము చెంది పుత్రిక వివాహమును చేసి తనయను కర్ధమునకు అప్పగించి వెడలిపోయెను. అట్లు తనయను వదలి వెళ్ళిన ఆదిరాజుకు మనమునందున తనయ పైన ప్రేమ చేత మనసు బాధతో కలత చెందెను. కాని రాజా ప్రేమనంతను మాధవునిపై త్రిప్పుకొనగా దివ్య ప్రేమనే భక్తి భావము మనస్సంతట అల్లుకొనెను. అట్లు మారిన భక్తి తోడనే రాజ్యపాలన చేసి నరపతి ఇహము విడచిన దివ్య క్షణమున మోక్షమంది సిద్ధుడయ్యెను. ఇంకా అక్కడ దేవహూతి పతియే దైవము సర్వమనుచును. మెండు భక్తితో పతి సేవలు చేసి ధన్యత నొందుచుండెను. కోర్కెలేవి మనసునందున కలుగకుండగా భక్తి నింపుకు సేవ చేసిడి సాధ్వి నడవడి అర్థమైన కర్తముండు. భార్యనప్పుడు ఆదరించి సర్వ సౌఖ్యముల మరియుండిన గొప్ప వింతగు విమానముపై మేరు పర్వత దివ్య సొగసుల అమరలోకపు వింతవనములు చూసి ఇద్దరు మురిసిపోవచ్చు. 10కి ఒక్కరే తక్కువైన పుత్రికలకు జన్మనిచ్చి పెంచి వారిని తగిన వారితో పెండ్లి చేసి తృప్తి నందిరి. కృష్ణ నామము భజన చేయుము జన్మ సుకృత మహామంత్రము. ఒకే ఒక్కడు కొడుకు పుట్టగా బాల కపిలుని చూచి పొంగగా చూడవచ్చిరి వేల్పులందరూ పుణ్య భాగ్యము చేత మీరి. దివ్యమూర్తికి జన్మనిచ్చిరి వేల్పులందరి దివ్య వాక్కుకు పరవశించెను పుణ్య దంపతి భాగ్యవశమున కర్తముండు. భాగ్యవశమున కర్తముండు దివ్య జ్ఞానామృతము గ్రోలి. భక్తి యోగ ప్రభావముచే జన్మ మెరుగని ముక్తి నందెను. కృష్ణ నామము భజన చేయుము జన్మ సుకృత మహామంత్రము. కపిలోపదేశము. భర్త ఆ విధి సన్యసించిన విధము చూసిన దేవహూతి జన్మ బంధములన్నీ తీర్చెడి మాధవునిపై మనసు నిలపి మార్గమేమో చెప్పి మనసుకు శాంతి ముందు మోక్షమాపై శాంతి ముందు మోక్షమాపై చూపమనచు కోరే పుత్రుని జన్మ ఇచ్చిన తల్లి కోర్కెకు తనయుడెంతో సంతసించుచు జన్మ సిద్ధికి భక్తి మార్గము ఒకే ఒకటని చెప్పి తల్లికి అల్లి భక్తికి జాన శ్రద్ధల విధము మనసున నిలుచునట్లుగా అర్థవంతములైన పదముల బోధ చేసెను కపిల దైవము. మొదటి నుండి భక్తి సేవల ప్రభావితమగు ఆమె హృదయము ఎట్టి కోర్కెకు మనసు నందున తావులేని నిశ్చితమ్మగు నిర్గుణంబగు భక్తి ఒక్కటి బీజమయ్యి నాటుకున్నది. అదే మొలకై వృక్షమయ్యి భక్తి యోగము తరుఛాయల తనువు విడచి సిద్ధురాలై పరమ పదమును చేరుకున్నది. కృష్ణ నామము భజన చేయుము జన్మ సుకృత మహామంత్రము. నరనారాయణులు. స్వయంభువుని తనయ ప్రసూతికి బ్రహ్మ మానస కొడుకు దక్షుని ఇచ్చి చేయగ అట్టి జంటకు పుట్టె తనయులు 10 ముద్దు మురిపెములంది పెరిగిన అట్టి వారిలో 10 ధర్ముడనడి పేరు కలిగిన ధర్మమూర్తికి భార్యలయ్యిరి. వారిలోనే మూర్తి అనడి
అందమైన సాధ్వి అయినా భార్య గర్భమునందు పుట్టిరి నరుడు నారాయణడి ఋషులు. వారు పుట్టగ జగత్తంతయు పూలవానల పులకరించెను. దేవదుందుభులపుడు మ్రోగగ అప్సరాంగనలాడి పాడిరి. అంతయేల లోకమంతయు మహానందమునందు తేలెను. నరుడు నారాయణులు ఇద్దరు తపము చేయగ వెడలిపోయిరి. వారి శక్తిని విన్న ఇంద్రుడు సురాసురుల యుద్ధమందున వారి సాయము కోరి వేడగ అసురగణమును హతము చేసిరి. ఒక్క బాణము తోటి నరుడు జంబుడసురుని కూల్చివేసి వేల సంఖ్యల సంద్రమందున దాగియున్న రాక్షసులపై దివ్య బాణములెన్నో వేసి చంపినరుడే ఖ్యాతిగాంచెను. కృష్ణ నామము భజన చేయుము జన్మ సుకృత మహామంత్రము. దంభోద్భవుడనే గొప్ప నరపతి గొప్ప శక్తితో విర్రవీగుచు తనతో పోరెడి వారు లేరని నరుని నారాయణుల పిలచెను. వారు ఎంతో కోపమణుచుకు తాపసులతో రణము వలదనే కాదు మీతో పోరు సల్పెడి కోర్కె ఒక్కటి తీర్చమనగా మేము నీతో పోరుటెట్లు ఆయుధములే లేవు మాకని చాలా ప్రేమగా నచ్చజెప్పిరి. యుద్ధమునకే కాలు దువ్వుచు వారి సహనము తెలుసుకొనక ప్రవర్తించెడి వాని తీరుకు విసుగు చెందిన నరుడు అప్పుడు చేతికందిన దర్భలేమో మంత్రపూతము చేసి విసిరెను. కృష్ణ నామము భజన చేయుము జన్మ సుకృత మహామంత్రము. మరుక్షణమే మహావింతగ దర్భలెన్నో అన్ని వేళ మహాస్త్రములై మారి అప్పుడు దంభోద్భవుని అతని సేనను చాలా కలవర పరిచెనప్పుడు అంతేకాకను మహాతపస మంత్రశక్తి చే దివ్య తేజము పుట్టుకొచ్చి అతని సేనకు గుడ్డితనమును కలుగజేసెను. రాజు దంభుడు తప్పు తెలుసుకు నరుని పదముల మోకరిల్లెను. దంభమెప్పుడు పనికి రాదని బోధపరచి పంపివేసెను. అట్టి నరుడు నారాయణులే మరల ద్వాపరమందు పుట్టి కృష్ణార్జునులై పేరుగాంచి మహాభారత యుద్ధమందున మధోన్మాదుల నడచివేసెను. కృష్ణ నామము భజన చేయుము జన్మ సుకృత మహామంత్రము. శివద్రోహము. దక్షుడంతగా ఇష్టపడని సతీ తనయను పరమశివునికి బ్రహ్మ చెప్పగా ఇచ్చి చేసెను. అందచందము కొంతే ఉన్నను వాటినన్నిటి నెట్టి ప్రక్కకు దిగంబరుండై బూది పూసుకు శ్మశానాలలో తిరుగుచుండెడి శంకరుణ్ణి అల్లుడనుచు చెప్పుకొనుటకు సిగ్గు చెందెను. శివుడు ఏమీ ఎరుగనట్టి సాధ్వి సతికి మదికి కష్టము కలుగకుండగా చూచుకొనెను. మహాసాధ్వి సతీదేవి ప్రాణనాథుని దివ్య మంగళ చిత్త వైభవ కీర్తి నెరిగి విమర్శించెడి చిన్న మాటను విని సహించని సతీదేవి తండ్రి సతతము అల్లుడనెడి మాట మరచి తిరస్కారపు చూపు మాటలు వినుచు చూచుచు కన్న తండ్రిని ఓర్పు చూపెను. ప్రజాపతులను అందరొకటై యాగమొక్కటి నిర్వహించిరి. మునీశ్వరులు దేవతలతో
దక్షుడొచ్చెను సభాస్థలికి. కొంతమంది దేవగణము దక్షుడొచ్చిన సమయమందున సదాశివుడు బ్రహ్మ కాకను అందరప్పుడు లేచి నిలచిరి. బ్రహ్మగారితో పాటు పదవిని శివుడు పొందుట చూచి ఓర్వక దక్షుడప్పుడు లేచి సభలో శంకరుణ్ణి తూలనాడెను. కృష్ణ నామము భజన చేయుము జన్మ సుకృత మహామంత్రము. పెద్దల నెడి గౌరవము సదాచారము నందురక్తి. లేని వాడగు శంకరునికి దేవయజ్ఞములందు ఇచ్చెడి. ఆవిర్భాగము లింగ అందము మామ దక్షుడు అరచి తనకును. శాపమిచ్చిన శివుడు ఏమి పెదవి విప్పి పలుకకుండగా యాగశాలను విడచి వెళ్ళెను. దక్షుడన్న అన్ని మాటలు విని పెద్దలు ఊరకుండుట. కళ్ళబడగా నందీశ్వరుడును వెర్రి కోపము వచ్చి దక్షుని తనువు పైనను వెర్రి మోహము కలిగి నీవి శాపమిచ్చిన. ఇట్టి ముఖమిక నీకు ఉండదు మేషముఖమును పొందు మింకనే. కృష్ణ నామము భజన చేయుము జన్మ సుకృత మహామంత్రము. తండ్రి చేసే యజ్ఞ వివరము లన్ని తెలిసిన సతీదేవి తనని పిలువని కారణము శివుని పైనను కోపమేయని. పుట్టినింటిపై ప్రేమ తోడను భర్త శివుని బ్రతిమిలాడి పెద్ద బలగము వెంటరాగా యాగమప్పుడు చూడవేడ్కతో శివుని రాణి బయలుదేరెను. ప్రాణ విభుడు పలికినట్లే తనని చూచి చూడనట్లే తండ్రి దక్షుడు ప్రవర్తింపగా యజ్ఞశాలలో ఒక్కరైనను పలుకరించెడి సాహసమ్మును చేయకుండగా మిన్నకుండిరి. కాని తల్లి తోడను తోడబుట్టిన వారు అందరూ చుట్టూ చేరి కుశలమడిగి ప్రేమ మీరగా పలుకరించిరి. యజ్ఞశాలలో సతీదేవికి వెంట వచ్చిన భూతగణముకు రుద్రదేవుని హవిర్భాగము అక్కడెక్కడ కానరాకను. తండ్రికెదురుగా నిలచి తనయే పౌరుషమ్ముగ పలికెనిట్లు. దేహులందరి దైవమొక్కడే అతడే శివుడని మరువరాదు. శంకరాయని పిలచు వారికి పాప చింతలు దరికి రావే. దుష్ట బుద్ధులే సదా ఈసుని విమర్శించుచు నవ్వుకొందురు. సచ్చరిత్రులు శంభు దూషణ చేయరన్నడు వినరు కూడను. శక్తిమంతులు అయిన వారును శివుని యొక్క సచ్చరిత్రము కాక దూషణ చెవిని పడిన అట్లు పలికిన వారి నాలుక అట్టి క్షణమే కోసివేయుటో లేక వారే తను త్యాగము చేసుకొనుటో ధర్మ పదమగు. సదా ఈసుని విమర్శించి నీ కుమార్తెగా ఇంక నేని ప్రాణములతో ఉండకూడదు. అట్లు పలికి సతీదేవి తను త్యాగము చేసి శివునికి సేవ చేసెడి దివ్య భాగ్యము పొందగోరి హైమవతిగా పుట్టి పెరిగి శంకరునికి భార్య కాగల భాగ్యమందెను. కృష్ణ నామము భజన చేయుము జన్మ సుకృత మహామంత్రము. బాలభక్తుడు ధ్రువుడు. స్వయంభువుని పెద్ద కొడుకగు ఉత్తనపాదుని భార్యలిద్దరు సురుచి సునితి వారి పేర్లుగా పిలవబడుచు నుండసాగిరి. సునితి తనయుడు ధ్రువుడు కాగా సురుచి పుత్రుడు
ఉత్తముండని నామధేయుల పెరగసాగిరి. కాళిరాజుకు చిన్న భార్యగు సురుచి అందే మక్కువెక్కువ. ఆమె తనయుడు ఉత్తముండుపై ప్రభువు చూపును మక్కువెక్కువ. ఒక్క దినమున ధ్రువుడు వానితో ఆటలాడుచు తండ్రి అంకము ఎక్కి కూర్చునే సమయమందుని సురుచి వచ్చి లాగి బాలుని కర్కసమ్ముగ పలికే వానితో కృష్ణ నామము భజన చేయుము జన్మ సుకృత మహామంత్రము. నా కుమారుని సమము నీవు తండ్రి అంకము ఎక్కి కూర్చునే అట్టి భాగ్యము నీకు లేదని కసిరి గట్టిగా పంపివేసెను. రోషమధికము కాగ బాలుడు తల్లి వద్దకు వెళ్ళి వెంటనే తండ్రి తొడపై ఎక్కి కూర్చుని భాగ్యమెందుకు తనకు లేదని వెక్కి ఏడ్చుచు తల్లి నడిగెను. తల్లి ధ్రువుని గుండెల దుముకు చాలాసేపే సర్ది చెప్పుచు చివరిగా మే చాలా గట్టిగా ధ్రువుని మనమున భక్తి భావము నాటినట్లే బోధపరచెను. కృష్ణ నామము భజన చేయుము జన్మ సుకృత మహామంత్రము. తండ్రి అంకము మీద కూర్చుని భాగ్యమునకై బాధపడకుము. జగత్తంతకు తండ్రి అయిన ఆది నారాయణుని అంకము కోరుకు తపము చేసిన కీర్తి తోడను మహానందము. ధ్రువానీవిక పొందగలవని చెప్పి ధ్రువుని బాధ తీర్చెను. తల్లి మాటలకర్థమప్పుడు ధ్రువుని కంతగా తెలియకున్నను. కాని తండ్రి అంకపీఠము ఎక్కి కూర్చునే భాగ్యమిప్పుడు తనకు లేదని సవతి తల్లి చెప్పి తనని తిట్టి పంపెను. కన్న తల్లి దైవమంగము నందు కూర్చునే విధము చెప్పెను. ధ్రువుని మనములు అట్టి క్షణమే దైవమైన మహావిష్ణువు అంకపీఠము ఎక్కి కూర్చుని మహాభాగ్యము పొందవలెనని కోరికొక్కటి కలిగే మనసున తల్లి పదముల మ్రొక్కి ధ్రువుడు హరిని వెదుకగా బయలుదేరెను. కృష్ణ నామము భజన చేయుము జన్మ సుకృత మహామంత్రము. 5 ఏండ్లు నిండని బాల ధ్రువుని తపశ్చర్య దీక్ష నెరిగిన నారదుండు వచ్చి బాలుని పలుకరించి తపశ్చర్యలు బాధలన్నీ చిన్న పదముల విశదపరచి తపము వలదని చెప్పి చూచెను. పుట్టగాని పరిమళములను పంచునట్లే అట్టి విధముగా ధ్రువుడు తాను తపము చేసెడి దివ్య తలపును చెప్పి గట్టిగా మ్రొక్కె మౌనికి ఇంక బాలుని దీక్షనెవ్వరు ఆపలేరని నారదునికి మహానందము కలిగి అప్పుడు ద్వాదశాక్షరి మహామంత్రము ధ్రువుని చెవిలో చెప్పినప్పుడు యమున తీరము మధువనమ్ము తపము చేయగ మంచి చోటనే జన్మల భాగ్యరాశిగా ధ్రువుని కంతటి తపశ్చర్యకు తల్లులిద్దరి మాటలే గద దీక్ష బూనిడి పదము చూపెను. దివ్యమౌని నారదునిచే ద్వాదశాక్షరి దివ్య మంత్రము ఉంది. ధ్రువుడు తపశ్చర్యతు 3 లోకములేలు వేల్పులే అడలి విష్ణువు పాదక్రాంతులై కనికరింపను బాల ధ్రువుని అనుచు అమరులు మ్రొక్కిరప్పుడు వారి మొరలను ఆలకించిన మహావిష్ణువు మరుక్షణమే గరుడ వాహనమెక్కి అప్పుడు కటాక్షించగ రాగదలచెను. ధ్రువుని మనమున నారాయణుడై నిలచి ఉండెడి భాగ్యవశమున హరి వచ్చెడి
విధము తెలిసి లేచి ధ్రువుడు కనులు తెరచి జగన్మోహన రూపుడైన హరిని చూచి పరవశించెను. కనుల ముందర నిలచియున్న దివ్యమూర్తిని తనివి తీరగా కీర్తన చేయదలచి బాలుడగుట చెరాకపోయి కిన్నవదనుడే ధ్రువుడు నిలచుట చూచి హరియే కరమునున్న వేద శంఖము తోటి ధ్రువుని పాల బుగ్గల తాకి ప్రేమగా మహాద్భుత దివ్య స్పర్శకు ధ్రువుని తనువే పులకరించి స్వామినే నీ దివ్య మంగళ సుందరాకృతి చూచి పొంగిది ఇంత కన్నను భక్తులెవరికి కోరుకొనుటకు కోర్కెలుండవు అట్టి కోర్కెను తీర్చినాకి జన్మధన్యత కూర్చినావని బాల భక్తుడు ధ్రువుడు పలుకగా శేషసాయియ సంతసించెను. ధ్రువుని మనసున ఉన్న కోర్కెను తీర్చదలచెను ప్రేమ మీరగా చిన్నవాడవు నీవు చాలా సుఖములెన్నో అనుభవించి చిట్ట చివరకు తల్లిదండ్రులు నీకు పెట్టిన పేరు పైనను గొప్ప మండల మందు నీవును శాశ్వతముగా నిలచిపోయే పరమ పదమును పొందగలవని అభయమిచ్చి వెడల విష్ణువు. కృష్ణ నామము భజన చేయుము జన్మ సుకృత మహామంత్రము. దివ్య నారద మౌని చెప్పగా ఉత్తన పాదుడు ఎదురు వెళ్ళి ఘన స్వాగతమపుడు పలికి కన్న కొడుకును కౌగిలించుకు చేసినట్టి మహాపాపము కడిగి వేసుకు శాంతి పొందెను. సవతి తల్లి సురుచి కూడా ధ్రువుని గుండెల కత్తుకున్నది. అట్టి దృశ్యము సునీతి చూచి చాలా పొంగుచు ధ్రువుని చూచెను. సర్వ సుఖముల నంది ధ్రువుడు చాలా హాయిగా నుండసాగెను. తండ్రి ప్రభువగు ఉత్తన పాదుని మనసు భక్తిపై లగ్నమవగా జ్యేష్ఠ పుత్రుడు ధ్రువుని కంతట పెళ్లి చేసి రాజ్యభారము అప్పగించి తృప్తి చెంది తపోవృత్తిని స్వీకరించెను. కాలక్రమమున భార్య భ్రమికి సుతులు ముగ్గురు ఒక్క కూతురు పొంది అందరు నుండే హాయిగా. కృష్ణ నామము భజన చేయుము జన్మ సుకృత మహామంత్రము. అట్లు ఉండగా ధ్రువుని తమ్ముడు ఉత్తముడును లాంఛనమ్ముల వేట కోసము అడవికే గగ వానినంతము చేసే యక్షుడు. తల్లి సురుచి పుత్ర ప్రేమతో బెంగ పెట్టుకు చేరే దివినే కారణం మేలేక యక్షుడు సోదరుణ్ణి సంహరించగా ధ్రువుడు కోపము చెంది యక్షుని స్థావరముపై దాడి చేసెను. గొప్ప శౌర్యము చూపి పోరెడి ధ్రువుని కోపము వివరమంతయు తెలుసుకున్న పితామహుడగు స్వయంభువుడు వచ్చి శీఘ్రమే ధ్రువుని మనసుకు నాటునట్లుగా మంచి విషయములెన్నో చెప్పెను. హద్దు దాటి కోపభూని వివేకమునే విడచిపెట్టిది. తప్పు తెలిసిన మరుక్షణమే పోరు నాపిన విషయమెరిగి కుబేరుండే వచ్చి ధ్రువుని మెచ్చి వరమును ఇచ్చి వెడలెను. ఎల్లవేళల విష్ణు భక్తిని కలిగియుండి ధ్రువుడు ఎన్నో వేల ఏండ్లుగా రాజపాలన చేసి ప్రజలకు మేలు చేసెను. చివరికింకను తనువు పైనను ఉన్న మోహము విడచిపెట్టి మాధవునిపై మనసు నిలపి తపసమాధిని తనను మరిచిన సమయమందున దేవదేవుని భటులు తెచ్చిన విమానముపై ఎక్కబోవుచు మాతృదేవత గుర్తుకొచ్చి క్షణము ఆగెను. ఆగవలదని తల్లి ఉన్న విమానమునే చూపే భటులు మహానంద దివ్యలోకము లెన్నో దాటుచు చిట్ట చివరకు విష్ణువిచ్చిన పరమ పదమున పూజనీయుడు అయ్యి నిలచెను. కృష్ణ నామము భజన చేయుము జన్మ సుకృత మహామంత్రము.